ఫ్రెండ్స్, అలా అందరికీ నేనేమి దీపక్. నా చేతిలో చూస్తున్నారా? బొజ్జి గణపయ్య. నేను నిన్న క్లేతో తయారు చేశాను, అది కూడా ఫాస్ట్ డ్రాయింగ్ క్లే. ఈరోజు ఏంటో తెలుసా? హ్యాపీ వినాయక చవితి అందరికీ. ముందుగా నేను వినాయక చవితి ఎందుకు జరుపుకుంటారు, ఎలా జరుపుకుంటారు అని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. విద్దామా? పదండి వెళ్దాం. ఫస్ట్ అయితే కైలాసంలో పార్వతీదేవి స్నానంకి వెళ్ళేటప్పుడు నందిని కాపలా పెడుతుంది. అప్పుడు శివుడు నంది దగ్గరికి వచ్చి, శివుడు లోపలికి వెళ్తుండగా నంది ఆపుతాడు. స్వామి వెళ్ళకండి, పార్వతీదేవి ఎవరిని లోపలికి రానివ్వద్దన్నారు అంటాడు. శివుడు ఏమంటాడు? నేను వెళ్తాను, నన్ను నా పార్వతి ఏమి చెయ్యదు అని చెప్పి వెళ్తాడు. అప్పుడు పార్వతీదేవి చూస్తూ, స్వామి మీరు ఎందుకు లోపలికి వచ్చారు? నేను నందిని కాపలా పెట్టాను కదా అంటే, నంది నన్ను ఏమి చేయలేదు, నంది నన్ను లోపలికి పంపాడు అని అంటుంది. అప్పుడు పార్వతీదేవికి కోపం వస్తుంది. అప్పుడు శివుడు బయటికి వెళ్ళిపోతాడు. అప్పుడు మళ్ళీ మట్టితో ఒక మనిషి ఆకారం చేస్తుంది. ఆకారానికి ప్రాణం కూడా పోస్తుంది. ఆ మనిషి పేరే గణేశుడు. గణేశుని కాపలా పెట్టినప్పుడు శివుడు మళ్ళీ వస్తాడు. శివుడికి పార్వతికి ముఖ్యమైన విషయం చెప్పడానికి. అప్పుడు గణేశుడు ఆపుతాడు. స్వామి మీరు వెళ్ళకూడదు, పార్వతీదేవి స్నానం చేస్తుంది లోపల అని అంటాడు. అప్పుడు మూర్ఖుడు నన్నే ఆపుతావా అని శివుడు తన త్రిశూలం తీసుకొని గణేశుడిని తల శరీర భాగం వేరు చేస్తాడు. అప్పుడు దాన్ని బయటకు వచ్చి చూసిన పార్వతీదేవి చాలా ఏడిచి భద్రకాళి రూపం ఎత్తుతుంది. అప్పుడు పార్వతీదేవి శాంతింపజేయడానికి శివగణాలు శివుడు పంపి తూర్పు దిక్కున ఎవరైతే నిద్రపోతున్నారో వాళ్ళ తల తీసుకురండి అంటాడు. అదే సమయంలో ఒక ఏనుగు నిద్రపోతుంది. అప్పుడు శివగణాలు వెళ్ళి ఆ ఏనుగు తలను తీసుకొస్తాడు. శివుడు ఆ ఏనుగు తలను తీసి గణేశుడికి పెడతాడు. ఇప్పుడు ఆ గణేశుడి పేరే విఘ్నేశ్వరుడు, లంబోదరుడు అని చాలా పేర్లు పిలుస్తాం మనం. అందుకనే మనం వినాయక చవితి 7, 5, 3, 9 లేదా 11 రోజులు జరుపుకోవాలి. నిమజ్జనం ఎందుకు చేస్తారంటే, నదిలో గంగాదేవి ఉంటుంది కాబట్టి నదిలో విడిచిపెడితే గంగాదేవి పార్వతీదేవికి వెళ్తుంది. దట్స్ ఆల్ మై వీడియో. Bye bye friends. Story. Bye.